హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజూస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు నాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నాకైతే బటర్ నాన్స్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే బటర్ నాన్ ప్రిపరేషన్ అయితే చూపించేస్తాను. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయితే యూస్ చేసి చేస్తున్నాను అనమాట. సో దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోధుమ పిండి, పెరుగు, ఉప్పు, ఆయిల్, వంట సోడా అండ్ ఫైనల్గా పంచదార కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా మధ్యస్థంగా తడిపేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే నాన్స్ అంత బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకొని చేత్తో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ మంచిగా వెడల్పుగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక సైడ్ అయితే వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ వాటర్ అప్లై చేసుకున్న భాగాన్ని మనం పెనం పైన తుక్కునేలాగా పెట్టాలన్నమాట. పెనం పైన వేసుకున్న 2 minutesకి మనకైతే బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇలా ఫామ్ అయిన తర్వాత మనం పెనాన్ని ఉల్టా తిప్పేసుకొని ఫ్లేమ్ పైన మనం లైట్గా కాల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, అలా మంచిగా కాలిన తర్వాత దానిపైన మనం మెల్టెడ్ బటర్ని రాసేయాలన్నమాట. ఇలా రాసేసుకొని పక్కన పెట్టేసుకోవడం. ఇదే ప్రాసెస్లో నాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బటర్ రాయడం వల్ల ఇంకా సాఫ్ట్నెస్ అయితే పెరుగుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న పిండి నాన్స్ మాత్రమే కాకుండా చపాతీ లేదంటే పిజ్జా బేస్గా కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.